ఒక రోబో ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కనగలదా? రోబోస్‌కి రీప్రొడక్టివ్ కెపాసిటీ వచ్చేస్తుందా? ఇది చాలా దూరంలో లేదు. మనం చూసే భవిష్యత్తులోనే ఇది జరగబోతుందంట. సాధారణంగా ప్రకృతి సహజంగా స్త్రీలు కదా గర్భం దాల్చాల్సింది. కానీ రోబోటిక్స్‌కి ఈ పవర్ వచ్చేస్తుంది. కైవా టెక్నాలజీ అనే సంస్థ దాని యొక్క సీఈఓ డాక్టర్ జాంగ్ క్యూఫెంగ్ దీన్ని అనౌన్స్ చేశారు. హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్ రాబోతుందంట. రోబోస్‌లో ఆర్టిఫిషియల్ ఊమ్ క్రియేట్ కాబోతుంది. అంటే కృత్రిమ గర్భం అన్నమాట. ఇది ఇన్‌ఫర్టిలిటీకి సంబంధించి, రీప్రొడక్టివ్ మెడిసిన్ సంబంధించి, సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించి అంటే ఎవరైతే పిల్లల్ని కనలేని జంటలుంటారో వాళ్ళకి సంబంధించి కానీ, లేదా అసలు ఈ పునరుత్పత్తి అనే దాని మీద ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చనమాట. మనం చూసాం ఆల్మోస్ట్ ఇది సరగేసి లాంటిదనమాట. సరగేసి అంటే ఒక తల్లి బిడ్డని తన సొంత గర్భంలో క్యారీ చేయలేని పరిస్థితిలో అద్దె గర్భాన్ని, ఇతర మహిళ గర్భాన్ని వాడుకుంటది. ఆ మహిళ కాకుండా ఇక్కడ రోబో గర్భాన్ని వాడుకోవచ్చనమాట. అంటే ఒక ఆడపిల్ల మదర్ అవ్వాలనుకున్నప్పుడు కాలేని పరిస్థితుల్లో లేదా ఎమోషనల్‌గా గానీ, ఏదైనా ట్రామా ఉన్న పరిస్థితిలో కూడా అలాంటి పరిస్థితిలో ఈ హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్ ద్వారా ఒక కృత్రిమ గర్భాన్ని క్రియేట్ చేసుకొని మన బిడ్డను మనం కనొచ్చనమాట. దాని ద్వారా అనమాట. దీనిలో చాలా లీగల్ అండ్ ఎథికల్ క్వెషన్స్ వస్తున్నాయి. అసలు ఇలా జరిగితే ఎంత ప్రమాదకరం? రేపొద్దున రోబోస్ కుప్పలు తెప్పలుగా ఇలా పిల్లల్ని కంటే పరిస్థితి ఏంటి? భవిష్యత్ అంతా ఎలా ఉంటది? రేపు ఆ పిల్లల యొక్క లీగల్ రైట్స్ ఏంటి? పేరెంట్స్ యొక్క లీగల్ రైట్స్ ఏంటి? ఇవన్నీ కూడా క్వెషన్స్ అనమాట. సైన్స్ మరింత అడ్వాన్స్ అయితే ఏదైతే సహజ సిద్ధంగా తల్లి గర్భం లేదా ఒక మనిషి గర్భంలో పుట్టాల్సిన పిల్లవాడో పిల్లో రోబో కడుపులో పుడితే రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటది? అసలు ఇంత బ్రేక్ త్రూ సైన్స్‌లో రావటం అవసరమా? ఇదంతా ఎటువంటి కాంప్లికేషన్స్ దారితీస్తాయి? ఇంత విచ్చలవిడి టెక్నాలజీ అవసరమా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారనమాట. ఎంత చేసినా తల్లి అంటే ఆ 9 మాసాలు ఆ గర్భంతో తల్లి పెంచుకున్న అనుబంధం కావచ్చు, లేదా కడుపులో ఉన్న బిడ్డ కదలికలు వింటూ ఆ తల్లి ఫీల్ అయ్యే ఆ ఎక్స్‌పీరియన్స్ కానీ, అమ్మతనం కానీ ఇవన్నీ తిరిగొస్తాయా? ఇవన్నీ తెచ్చుకోగలమా? ఇదే పెద్ద క్వెషన్ అనమాట. రేపు వర్కింగ్ మదర్స్ చాలామంది ఉంటారు. మాకు టైం లేదు పిల్లల్ని కంటానికి అని చెప్పి రోబో గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు. ఇది ఎంత మాత్రం కరెక్టు? ఎంత మాత్రం మేలు చేస్తది? సమాజంలో ఎటువంటి పరిస్థితులు దారితీస్తుందని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారనమాట. ముఖ్యంగా ఇది ఎవరైతే ఇన్‌ఫర్టిలిటీతో ఉంటారో, సంతానలేమితో ఉంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా సపోర్ట్ అవుద్ది. కానీ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే గనక ఒక హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్‌లో ఆ అద్దె గర్భంలో కంట్రోల్డ్ కండిషన్స్‌లో పుట్టిన పిల్లలు నిజంగా ఎఫెక్టివ్‌గా పుట్టగలరా? పుట్టిన వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకొచ్చే సమస్యలేంటి? ఆరోగ్య సమస్యలేంటి? వీటి మీద రీసెర్చ్ చేయకుండా ఇలా హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్ అని చెప్పి ఆర్టిఫిషియల్ గర్భాన్ని క్రియేట్ చేసి దానిలో పిల్లల్ని పుట్టించాల్సిన ఆలోచన ఇది ఒక ఎక్స్‌పెరిమెంట్‌లో ప్రోటోటైప్‌గా వస్తది. దీనికి సంబంధించి లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ మీద వర్క్ చేస్తున్నామని చెప్పి కైవా టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ సైన్స్‌ని, రోబోటిక్ సైన్స్‌ని, రీప్రొడక్టివ్ సైన్స్‌ని ఇది ఒక నెక్స్ట్ లెవెల్‌కి పుష్ చేసినట్టే. కానీ దీనిలో ఎథికల్ క్వెషన్స్ చాలా ఉన్నాయి. అంటే దీనిలో రకరకాల క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. కానీ కంప్లీట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఒక హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్‌లో ఆర్టిఫిషియల్ ఊమ్‌ని క్రియేట్ చేసి అంటే కృత్రిమ గర్భాన్ని క్రియేట్ చేసి హ్యూమన్ యూట్రస్ ఎలా ఉంటదో దాన్ని రెప్లికేట్ చేసి దానిలో బిడ్డని పెంచి ఆ గర్భంలో కావాల్సిన న్యూట్రియంట్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, టెంపరేచర్ రెగ్యులేషన్ కావచ్చు. అదేవిధంగా ఆప్టిమల్ ఎన్విరాన్మెంట్ బిడ్డ పెరగటానికి ఆ 9 నెలలు ఆ గర్భంలో ఏదైతే ఆ పరిస్థితులు ఉంటాయో మొత్తం రెప్లికేట్ చేస్తారంట. ఇది కంప్లీట్‌గా ఫర్టిలైజేషన్ దగ్గర నుంచి ఇంప్లాంటేషన్ వరకు ఒక ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీని రెప్లికేట్ చేస్తారంట. సో మెడికల్ రీసెర్చ్‌లో ఇది కొత్త ఫ్రాంటియర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కావచ్చు, జెనెటిక్ డిజార్డర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా దీని ద్వారా అడ్రెస్ చేయొచ్చు అంటున్నారు సైంటిస్టులు.